హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, fertility specialist, Meenakshi Test Tube Baby Center director. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat everything and anything about women's health. ఈ రోజు ఓపీలో రెగ్యులర్ గా పేషెంట్స్ యూరిన్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు తెలుస్తుంది, అసలు గర్భిణీ వచ్చిందా రాలేదా అనేది ఎన్ని రోజులకు తెలుస్తుంది, ఎప్పుడు తెలుసుకోవాలి, ఎలా చేయాలి, ఏ టైంలో యూరిన్ టెస్ట్ చేయించుకోవాలి, ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో ఈ డౌట్స్ అన్ని 1 by 1 క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. మీకు యూజువల్ గా అండం నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి పెరగటం మొదలయ్యి అది స్లోగా పెరిగి 14-15 రోజులకి రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చేవాళ్ళు 14 రోజులప్పుడు రిలీజ్ అయిపోతుంది అనమాట. సో అండం విడుదలైనప్పుడు రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను. అండం విడుదలైనప్పుడు 14 రోజుల నుంచి 16వ రోజు 17వ రోజుకు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి గర్భసంచిలోకి వచ్చి ఇంప్లాంట్ అయ్యి అతుక్కోవడానికి ఒక 2-3 రోజులు టైం పడుతుంది అనమాట. ఆ 3 రోజులు 4 రోజుల తర్వాత దాంట్లో ఇంప్లాంట్ అయిపోయింది అనుకోండి, బీటా హెచ్సిజి అనే హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే అండం ఓవులేషన్ జరిగినాక, అండం విడుదలైనాక వారం రోజులకి బీటా హెచ్సిజి రిలీజ్ అవటం మొదలవుతుంది అనమాట. ఆ రోజు నుంచి క్లినికల్ గా సిమ్టమ్స్ తెలుస్తుంటాయి. క్లినికల్ గా సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం ఆ హెచ్సిజి లెవెల్స్ బ్లడ్ లో ఎక్కువ అయ్యే కొద్దీ కడుపులో తిప్పినట్టు, వామిటింగ్ వచ్చేటట్టు, ఉబ్బరంగా ఉన్నట్టు, అనీజినెస్, అలాగా బ్రెస్ట్ కొంచెం హెవీనెస్, అవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట ఓవులేషన్ జరిగిన నెక్స్ట్ వీక్ కి. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ యూరిన్ లో ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇంకా లేట్ గా తెలుస్తుంది. బాగా హెచ్సిజి లెవెల్స్ పేషెంట్ బ్లడ్ లో ఎక్కువైనప్పుడు ఒక 2 వీక్స్ కనుకోండి, 2 వీక్స్ ఓవులేషన్ జరిగిన 2 వీక్స్ కి అంటే పీరియడ్ వచ్చిన 4 వీక్స్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ కన్నా ముందే మనం ప్రెగ్నెన్సీ ఉందని తెలుసుకోలేము. ఎక్స్పెక్టెడ్ పీరియడ్ దాటిపోయినాకే తెలుస్తుంది. సో బ్లడ్ లో అయితే సీరం బీటా హెచ్సిజి టెస్ట్ చేస్తాము. అది ఎక్స్పెక్టెడ్ పీరియడ్ అయిపోయినాక 1 or 2 days కి బ్లడ్ లో తెలుస్తుంది. మీరు ఇంట్లో చేసుకునేది ఎప్పుడు చేసుకోవాలి అంటే యూరిన్ లోనే యూరిన్ కిట్ ద్వారా చేసుకోవచ్చు. సో యూరిన్ కిట్ ద్వారా ఎప్పుడు తెలుస్తుందంటే పీరియడ్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ కన్నా ఒక 4-5 days మినిమం అన్నా క్రాస్ అవ్వాలన్నమాట. సో మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది రాలేదు అనేది మీ అంతటికి మీరు తెలుసుకోవాలంటే పీరియడ్ వచ్చిన 3-4 వారాల మధ్యలో నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటాయి. పీరియడ్ వచ్చిన 4 వీక్స్ అప్పుడు బ్లడ్ లో బీటా హెచ్సిజిలో తెలుస్తుంది. పీరియడ్ వచ్చిన వారం గడిచిన వారానికి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎర్లీ మార్నింగ్ శాంపుల్ తీసుకొని ఒక ఫ్యూ డ్రాప్స్ దాంట్లో వేసేసుకొని చెక్ చేసుకుంటే 2 లైన్లు వచ్చినాయి అని తెలిసిందంటే మీకు మీరే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసేసుకొని హ్యాపీగా ప్రెగ్నెన్సీ కాపాడుకోవడం కోసం వెంటనే డాక్టర్ ని కలవాలి. అత్తగారు 3వ నెల వచ్చినాక వెళ్ళమన్నారు, అమ్మోళ్ళకి సెంటిమెంట్ అన్నారు అని చెప్పి ఇంట్లో కూర్చొని ఏమైనా ఇబ్బంది జరిగినా ప్రాబ్లం తెచ్చుకోకుండా ముందే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అవ్వగానే డాక్టర్ ని కలిస్తే మీకు ఫోలిక్ యాసిడ్ బిళ్ళలై వాడటం వల్ల ఆరోగ్యవంతమైన బేబీని పొందొచ్చు అనమాట. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో.